అందరికీ నమస్కారం. మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఏదంటే అది అవెంజర్స్ డూమ్స్డే. దీని గురించి మొదటి ఇన్సైడర్ రిపోర్ట్స్ అలాగే కొన్ని ప్లాట్ లీక్స్ కూడా బయటకొస్తున్నాయి. సో ఈ రోజు మనం ఇప్పటివరకు బయటకొచ్చిన ఆ వివరాలన్నింటినీ ఒకచోట చేర్చి అసలేం జరగబోతోందో తెలుసుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యమొద్దు, లెట్స్ డైవ్ ఇన్. అయితే ఈ సినిమా గురించి వస్తున్న టాక్ ఎలా ఉంది చూడండి. ప్రముఖ ఇన్సైడర్ జెఫ్ స్నైడర్ ఏమంటున్నారంటే సినిమాపై బజ్ బాగుంది, ఇది మీకు నచ్చుతుంది అని చాలా సింపుల్గా స్ట్రైట్గా చెప్పారు. ఈ ఒక్క మాట చాలదా అంచనాలు అమాంతం పెరిగిపోవడానికి? సినిమాపై వస్తున్న ఫస్ట్ రిపోర్ట్స్కి ఇది చాలా పాజిటివ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రిపోర్ట్స్ అన్ని వస్తున్న టైంకి సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉంది. అంటే ఇంకా అడిషనల్ షూటింగ్ కూడా జరగాల్సింది. మరి ఒక సినిమా పూర్తిగా రెడీ కాకముందే ఇంత పాజిటివ్ టాక్ బయటకు రావడం అంటే అది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయం కదా. సరే, ఇంత పాజిటివ్ బజ్కి అసలు కారణమేంటి? ఇన్సైడర్ల మాట వింటే ఈ సినిమా మనం మునుపెన్నడూ చూడని ఒక ఎపిక్ స్కేల్లో ఉండబోతోందట. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మై టైమ్ టు షైన్ హలో అనే ఒక పాపులర్ ఇన్సైడర్ ఏమంటున్నారో, ఇది కేవలం ఇప్పటివరకు వచ్చిన అవెంజర్ సినిమాల్లోకెల్లో బెస్ట్ అవడమే కాదు, బహుశా ఆల్ టైమ్ గ్రేటెస్ట్ సినిమాల్లో ఒకటి కావచ్చట. అది కాక ఒక ఓపెనింగ్ సీనే ఇంతకుముందున్న ఏ అవెంజర్ సినిమానైనా మించిపోతుంది అని చెప్తున్నారు. వావ్, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. ఈ మాటల్ని మరో ఇండస్ట్రీ కామెంటేటర్ జాన్ కాంపియా కూడా బలపరుస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఈ సినిమాలో ఉన్న యాక్షన్, ఆ స్కేల్ మార్వెల్ ఇప్పటిదాకా చేసిన ప్రతిదాన్ని తుడిచిపెట్టేస్తుందట. అంటే మనం ఊహించని రేంజ్లో ఉండబోతుందన్నమాట. ఓకే, స్కేల్ గురించి, యాక్షన్ గురించి చాలా హైప్ ఉంది, బావుంది. కానీ ఇంత పెద్ద స్కేల్ని నిలబెట్టాలంటే దానికి తగ్గ కథ ఉండాలి కదా. సో ఇప్పుడు మనం ఈ హైప్ నుండి పక్కకు జరిగి లీక్ అవుతున్న కొన్ని ప్లాట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక్క విషయం, ఇవన్నీ ఇంకా రూమర్సే, కన్ఫర్మ్ కాలేదు. మరి ఇంతటి ఎపిక్ స్కేల్కి వెనుకున్న కదేంటి? అదృష్టవశాత్తు లీక్ అయిన కొన్ని డీటెయిల్స్ సినిమా ఓపెనింగ్ ఎలా ఉండబోతుందో మనకొక ఐడియా ఇస్తున్నాయి. రూమర్స్ ప్రకారం సినిమా స్టార్టింగ్ సీనే మైండ్ బ్లోయింగ్ ఉండబోతుందట. ఊహించుకోండి, మనందరికీ బాగా ఇష్టమైన రెండు నాన్ ఎంసీయూ యూనివర్స్లు, అంటే టోబీ మగ్వైర్ స్పైడర్మ్యాన్ యూనివర్స్ అలాగే ఎక్స్మ్యాన్ యూనివర్స్, ఈ రెండు ఒక ఇన్కర్షన్లో ఒకదానికొకటి ఢీకొంటాయట. ఆ తర్వాత ఏం జరుగుతుంది? సహజంగానే హీరోలు కన్ఫ్యూజన్లో ఒకరితో ఒకరు ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాట్ ఎ స్టార్ట్! ఇక స్టీవ్ రోజర్స్ గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ చక్కర్లు కొడుతోంది. స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, స్టీవ్ రోజర్స్ ఫ్యాంటాస్టిక్ ఫోర్తో పాటు యూనివర్స్ 8288లో బతుకుతున్నాడట. సెకండ్, అతని టైమ్లైన్ నాశనం కాబోతోందని చెప్పడానికి మన లోకీ అక్కడికి వెళ్తాడు. థర్డ్, ఆ రియాలిటీ మొత్తం కొలాప్స్ అయ్యేలోపే లోకీ స్టీవ్ని, పెగ్గీని అక్కడ నుండి రెస్క్యూ చేస్తాడు. ఒకవేళ ఇది నిజమైతే కెప్టెన్ అమెరికా స్టోరీకి ఇదొక క్రేజీ టర్న్ అవుతుంది. సరే, ఈ యాక్షన్, ఇన్కర్షన్స్, హీరోల ఫైట్స్ ఇవన్నీ కథకొక భాగం మాత్రమే. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా కోర్ థీమ్స్ వేరే ఉన్నాయట. అవేంటంటే త్యాగం మరియు నష్టం. ఈ రెండు ఎమోషన్స్ చుట్టూనే అసలు కథ నడుస్తుందని అంటున్నారు. కాస్మిక్ సర్కస్కు చెందిన అలెక్స్ పెరెస్ ప్రకారం సినిమా మెయిన్ థీమ్సే ఈ సాక్రిఫైస్ అండ్ లాస్. ఈ రిపోర్ట్ సినిమాకు చాలా డెప్త్ ఇస్తోంది. అంటే ఇది కేవలం ఒక యాక్షన్ మూవీలా కాకుండా చాలా ఎమోషనల్ కోర్తో ఉండబోతోందని అర్థమవుతోంది. ఈ థీమ్స్ని వివరిస్తూ ఒక ప్రశ్న కూడా బయటకొచ్చింది. మీకు కావాల్సింది పొందడానికి, మీరు ప్రేమించేవాళ్లని కాపాడుకోవడానికి దేన్ని త్యాగం చేస్తారు? మీ నైతిక విలువల్నా, మీ నమ్మకాలనా, మీ శక్తుల్నా, మీ ప్రాణాన్నా? ఈ యొక్క ప్రశ్న చాలు మన హీరోలు ఎంత కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోబోతున్నారో అర్థం చేసుకోవడానికి. ఇది ఫిజికల్ ఫైట్ కంటే ఎక్కువగా ఒక ఎమోషనల్, మారల్ ఫైట్ అనిపిస్తుంది. సరే, థీమ్స్ చాలా హెవీగా ఉన్నాయి. మరి ఈ త్యాగం, నష్టమనే కాన్సెప్ట్స్ మన హీరోలకి ఎలా వర్తిస్తాయి? వాళ్ళ ఫ్యూచర్పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ విషయంలో దీని అర్థమేంటో చూద్దాం. ఈ రెండు పదాల మధ్య చిన్న తేడా ఉంది. త్యాగమంటే ఒక గొప్ప కారణం కోసం మనకు మనం ఏదైనా వదులుకోవటం, అది మన చాయిస్. కాని నష్టమంటే మన ఇష్టంతో సంబంధం లేకుండా మన నుండి ఏదైనా లాగేసుకోవటం. ఈ రెండు మన హీరోలని వేర్వేరు విధాలుగా టెస్ట్ చేయబోతున్నాయి. కొన్ని రూమర్స్ చూస్తే మన ఫేవరెట్ క్యారెక్టర్స్కి ఏం జరగబోతోందో అని భయమేస్తోంది. ఉదాహరణకి లోకీని కాపాడటానికి సిల్వీ డూమ్కు తనను తాను త్యాగం చేస్తుందని ఒక రూమరుంది. అలాగే తన కూతురు లవ్ని ప్రొటెక్ట్ చేయడానికి థోర్ కూడా తన ప్రాణాల్ని పణంగా పెట్టొచ్చని అంటున్నారు. ఇక టోబీ మగ్వైర్ స్పైడర్మ్యాన్ అయితే సినిమా ఓపెనింగ్లోనే తన యూనివర్స్, తన ఎంజే, ఫ్యామిలీ ఇలా అన్నీ కోల్పోతాడని అంటున్నారు. ఇవి వింటుంటేనే గుండె బరువెక్కుతోంది. నిజంగా ఇవి జరిగితే థియేటర్లో ఎమోషనల్ రైడ్ ఖాయం. సో ఫైనల్గా ఒకే ఒక ప్రశ్న మిగులుతోంది. ఈ డూమ్స్డే మార్వెల్ చరిత్రలోనే ఒక గొప్ప విజయంగా నిలుస్తోందా, లేక మన అందరికీ ఎంతో ఇష్టమైన హీరోల కథలో అత్యంత బాధాకరమైన చాప్టర్గా మిగిలిపోతోందా? ఒకవైపు విపరీతమైన హైప్, మరోవైపు ఎమోషనల్గా గుండెల్ని పిండేసే కథ. మరి రెండింటిలో ఏది నిజం కాబోతోంది? దీనికి సమాధానం తెలియాలంటే మనం సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.